దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి తీన్మార్ మల్లన్న సంబంధించిన టీం ముఖ్యులు ఎవరైతే ఉన్నారో రజనీ కుమార్ మనతో పాటు వారిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నించాం. వారి స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. సో వారి కాల్ అయితే బిజీ వస్తూ ఉంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కాబోతుంది అనేది తెలుస్తూ ఉంది. సో అన్న నమస్తే. నమస్తే అన్న నమస్తే. మీరు కాలేజ్ టీవీ లైవ్ లో ఉన్నారు ప్రస్తుతం. సో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న ముఖ్యులుగా టీం సభ్యులు ముఖ్యులు మీరు ఒకరు కాబట్టి మీ స్పందన ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ అనుకున్నది చేసింది. మొదటి నుంచి కూడా మనం ఊహించిందే. ఒక రకంగా సంచలనం అని అయితే నేను అనుకోవట్లేదన్నా. ఓకే, జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొద్ది రోజులుగా మనందరూ కూడా తెలిసినాయి. ఓకే, ఎప్పుడైతే తీర్మానం వల్ల బలమైన బీసీ వాయిస్ గా అవును తెలంగాణ సమాజం ముందుకు వచ్చారు. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మల్లన్న పైన కుట్రలు జరుగుతా ఉంది. బీసీ వాయిస్ అణచివేసేటువంటి ఈ కుట్రలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పుడు సస్పెండ్ చేసినటువంటి సామాజిక వర్గ నేతలు ఆ కుట్రలు చేస్తున్నారు. సో ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు మల్లన్నను సస్పెండ్ చేసిండు. ఇది మాకు మల్లన్న టీమ్ గా పెద్దగా మేమైతే ఆశ్చర్యం ఏం వ్యక్తం చేయట్లేదు. అదే సందర్భంలో సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు, ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కు రాహుల్ గాంధీ యొక్క ఆలోచనల విధానాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి మల్లన్న డిమాండ్ చేసిన నేపథ్యంలో సో మల్లన్నకు వచ్చినటువంటి ఫలితంగా దీన్ని చూడాల్సి ఉంటుంది సీనన్న. అయితే ఇక్కడ ప్రముఖంగా పీసీ చీఫ్ ఏమంటారంటే బీసీ కులగణన రిపోర్ట్ ను చించడం పైన చాలా సీరియస్ గా పార్టీ లైన్ దాటినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చాలా విధాలుగా పార్టీ నాయకులపైనే సీరియస్ గా కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ దాటింది కాబట్టి ఆ విషయంలో సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిపై మీ కామెంట్ ఏంటి అసలు? సో బీసీ కులగణన అనేది తప్పుల తడక అని మొదటి నుంచి కూడా మల్లన్న ఆధారంతో సహా నిరూపించడం జరిగింది. సో ఆధారంతో సహా చూపెడతా ఉన్నాం. అయితే బీసీ కులగణన విషయంలో మల్లన్న పార్టీ పరిధి దాటిన పార్టీ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు లేదా ప్రభుత్వం అధికారులు కావచ్చు తప్పులు చేసి ఉండొచ్చు. సో ఆ తప్పులను సవరించాల్సిన అవసరం ఉన్నది అనేది మొదటి నుంచి కూడా మల్లన్న చెప్తున్నటువంటి అంశం. సో దాంతో పాటుగా బీసీ కులగణన అనేటువంటి అంశం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైనటువంటి అంశం కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరో ఒకరు మాట్లాడకపోతే భవిష్యత్ బీసీ తరాలు క్షమించవు. ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపెట్టకపోతే ప్రభుత్వ పెద్దలు స్పందించే పరిస్థితి లేరు. ఈ రోజు ఏ రోజైతే ప్రభుత్వం బీసీ కులగణన అనేటువంటి అంశాన్ని ప్రజల ముందు ప్రవేశపెట్టిన తర్వాత తీర్మానం మల్లన్న మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయ్యి కులగణన తప్పుల తడగా ఉన్న విషయాన్ని ఆధారాలతో సహా తెలంగాణ ముందు ఎక్స్పోజ్ చేసిన తర్వాతనే ఈ రోజు ప్రభుత్వంలో కొంత మార్పులు అనేది రావడం మనం గమనించినాం. ఎప్పుడైతే మల్లన్న కనుక ఆ రోజు సీరియస్నెస్ కనుక చేయకపోతే ఈ కర్ణాటకలో కులగణన చేశారు, కులగణన రిపోర్టు దాచిపెట్టారు. అట్లనే బీహార్ లో కులగణన చేశారు, కులగణన రిపోర్టు దాచిపెట్టారు. సో ఎట్టి పరిస్థితులలో ఈ కులగణన అనేది తెలంగాణ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరి జనాభా ఎంతో తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎట్లయితే ఉన్నదో ఆ తేల్చిన లెక్కలను ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి మేము కొంత ఓవర్ గా రియాక్ట్ అయినమాట వాస్తవం. కేవలం బీసీ సమాజాన్ని చైతన్యం చేయడం, బీసీ సమాజాన్ని జరుగుతున్న అన్యాయాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప ఎక్కడ ప్రభుత్వ పార్టీకి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మేము వ్యవహరించలేదు. ఒక అంశం అయితే చెప్పండి. రెండవదన్న కీలకమైనటువంటి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కావచ్చు లేదా మన బీసీలకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలు కావచ్చు. సో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మల్లన్న యొక్క ఉద్దేశం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల దాదాపు 15,000 మంది బీసీలకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. ఇది వాస్తవం, ఒప్పుకోకపోయినా నిజం ఇది. సో కాబట్టి ఇప్పటికే 15,000 ఉద్యోగాలు కోల్పోయినటువంటి బీసీ సమాజానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వము. వీరంత త్వరగా 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తీసుకురావాలి. అందులో భాగంగానే మనం బీసీ సమాజాన్ని మేల్కొల్పుతా ఉన్నాం. ఆ బీసీ సమాజాన్ని ప్రభుత్వంలో ఉండడానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలందరూ కూడా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇబ్బందిగా మారింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు కక్ష కట్టి మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించవచ్చు లేదా సస్పెండ్ చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాల ప్రజల హృదయాల్లో తీర్మానం మల్లన్న ఉన్నాడు, తీర్మానం మల్లన్న టీం ఉన్నది. మేము తప్ప పార్టీలం కాదనేది చెప్పదలుచుకున్నాం. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన ఏదైతుందో ఆ రిపోర్టు సైంటిఫిక్ గా టెక్నికల్ గా మేము చేసినాం, దానిపైన ఎలాంటి చర్చకైనా సిద్ధం, మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదని చెప్పేసి గంటాపతంగా సీఎం గారే స్వయంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ తప్పని మీరెట్లా అనగలుగుతున్నారు అసలు?
అంటే ఆ రోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టేసి అరగంటలో అసెంబ్లీ మండలిని ముగించేసి వెళ్ళిపోయింది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సో ఆ ప్రభుత్వం ఆ రోజు తప్పుల తడగలేదు, ప్రభుత్వ రిపోర్ట్ సరిగ్గానే ఉందని అనుకున్నప్పుడు ఆ రోజే ప్రభుత్వం దాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ ను తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సింది. ఏ కులాలు ఎంత ఉన్నాయి, ఏ కులాల జనాభా ఎంత ఉన్నది, ఇందులో యాదవులు ఎంత ఉన్నారు, ముజరాదులు ఎంత ఉన్నారు, పద్మశాలు ఎంత ఉన్నారు, గౌడ్స్ ఎంత ఉన్నారు, ఏ ఊర్లో ఏ జనాభా ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా ప్రభుత్వం డీటెయిల్ గా అసెంబ్లీ ముందు మండలి ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాకు అనుమానాలు ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం జస్ట్ రిపోర్ట్ మండలికి అసెంబ్లీకి ఇచ్చేసి ప్రభుత్వం వెళ్ళిపోయింది అసెంబ్లీని క్లోజ్ చేసేసుకుని. సో ఆ టైంలో మాకు కొంత అనుమానాలు కలిగినాయి. గతంలో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి, 11 క్యాస్ట్ సెన్సెస్ ఉన్నాయి, ఆధార్ కార్డు లెక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ లెక్కలు చూసిన తర్వాత వీటితో పాటుగా జరిగింది ఏంటిది అక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో 4% ఓసీల జనాభా పెరిగింది. మన ఓసీలో అనేది గతంలో 7 నుంచి 8% ఉండేటోళ్ళు ఈ రోజు ప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ తర్వాత 13% ఓసీల జనాభా చూపెట్టిల్లు. అదే విధంగా ముస్లింలు కాకుండా బీసీలకు సంబంధించి 42% చేంజ్ అనేది హిందూ బీసీలు అని చెప్పేసి చూపెట్టింది ప్రభుత్వం. సో ఈ లెక్కల విషయం సో అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము సమాజం ముందు వ్యక్తపరచడం, ప్రభుత్వం ముందు వ్యక్తపరచడం, మా క్యాస్ట్ సెన్సెస్ చెప్పేసినాం. ఇది వాస్తవము. మీకు అనుమానాలు లేవు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ రోజు వివరాలు ఇవ్వాల్సింది. సరే రేపు 6వ తారీఖు ప్రభుత్వం ఒకవేళ మంత్రి మండలిలో చర్చించి అసెంబ్లీలో డీటెయిల్ రిపోర్ట్ పెట్టిన తర్వాత మేము విలేజ్ ల వైజ్ గా, గ్రామాల వారిగా, పట్టణాల్లో అయితే వార్డుల వారిగా ఏ కులపంలో ఎంత ఉన్నారు, ఎవరు ఎంత ఉన్నారని గ్రామ పంచాయతీల వారిగా పెడతా అన్నప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సో నిజంగా ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము అంటా ఉన్నాం. ప్రభుత్వ చిత్తశుద్ధిని ఒక నిరూపించుకున్నప్పుడు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కానీ విద్యా ఉద్యోగాల బీసీలకు కల్పించినప్పుడు ఖచ్చితంగా మేము ప్రభుత్వం సరే పార్టీగా మమ్మల్ని సస్పెండ్ చేసినా ప్రభుత్వం వద్దనుకున్నా కూడా ప్రభుత్వం బీసీల హక్కుల కోసం నిజాయితీ కొట్లాడినప్పుడు సమర్థిస్తాం. సరే ఇలా రాజకీయాలు వేరు, బీసీల యొక్క ప్రయోజనాలు వేరు. సో రాజకీయంగా మళ్ళా నన్ను సస్పెండ్ చేసేసి మళ్ళా ఒక్కరికి ఎందుకు నష్టం జరుగుతుందన్నా? తెలంగాణలో ఉన్న బీసీ సమాజం బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రతి గుండెను ఈ రోజు వాళ్ళ యొక్క హృదయాల్లో పెట్టుకుంటున్న విశ్వాసంతో ఉన్నాం. అయితే దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సవాల్ చేసినా, ఎక్కడ ఛాలెంజ్ చేసినా అని చెప్పేసి ఏదైతే ఉన్నదో తప్పకుండా మేము అసెంబ్లీ వేదిక మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సదుపరి కార్యాచరణ ఏంటి? సస్పెండ్ కావడం జరిగింది అంటే కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నాడా, లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉందా అసలు? అంటే మాకు ఇప్పటిదాకా కొంత పార్టీ యొక్క లైన్ ఉండే బీసీలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, ఇతర వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయాలు మాట్లాడేటువంటి అంశంలో ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడం, ఎందుకంటే జర్నలిస్ట్ వృత్తిగా గత 10-15 సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడం అనేది మాకు అలవాటు అయిపోయింది. సో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో 1 సంవత్సరం పాటు భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మా ముందరి కాళ్ళకు సంఖ్యలు పడ్డట్టుగానే భావించడం జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్యలు తెగినాయి, ప్రజల గొంతుగా ఉండబోతా ఉన్నాం. పార్టీ ఉంటుందా, కీమిస్ వేదిక ఉంటుందా, లేకపోతే ప్రజల వేదిక ఉంటుందా తర్వాత విషయం. ఇప్పుడే మనకు వాళ్ళ నుంచి అధికారికంగా నిర్ణయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 1-10 రోజుల్లో మళ్ళీ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుంది. అదేవిధంగా బీసీ సమాజంలో మీలాంటి మేధావులు, బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం బీసీ ఇంటలెక్చువల్స్ వీళ్ళందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మనం బీసీలకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలి, అన్ని అంశాలకు సంబంధించి 1-10 రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ సూచన సలహాలు తీసుకుంటాం. సో ఏ రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణ తప్పకుండా రూపొందించుకుంటాం. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి కార్యాచరణ అయితే తప్పకుండా ఉంటుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. సో ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సభ్యుడు రజనీ కుమార్ చెప్తున్నటువంటి విషయాలు. సో బీసీ కులగణనలో తప్పులు దొరిలాయి కాబట్టి సో దానికి సంబంధించిన విషయంలోనే మేము చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పినాం కాబట్టి అది పార్టీ లైన్ దాటరని చెప్పి అనుకున్నారు. కానీ బీసీ సమాజం మమ్మల్ని ఎప్పటికీ కూడా క్షమించదు కాబట్టి ఆ కోణంలో మాత్రమే మేము ఆరోపణలు చేయడం జరిగింది. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజల అభిప్రాయాన్నే మేము వెలిబుచ్చినాం. అది కూడా రాహుల్ గాంధీ గారి ఈరోజు ఏదైతే దేశవ్యాప్త కులగణన అనుకున్నారో ఈ తెలంగాణలో స్పష్టంగా ఇంప్లిమెంట్ అయితే అది రాహుల్ గాంధీకే పేరు వస్తుంది కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఆశయం కోసం మేము పనిచేసామని చెప్పేసి చాలా స్పష్టంగా తీన్మార్ మల్లన్న సభ్యులు చాలా కీలకమైన వ్యక్తి రజనీ కుమార్ చెప్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ సమాజానికి మరి ఎలాంటి క్లారిటీ ఇస్తాడో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ రోజు ఇంతకుముందే సస్పెన్షన్ కావడం జరిగింది కాబట్టి మరి ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కొత్త పార్టీ పెట్టబోతున్నాడా, లేకపోతే బీసీలకు సంబంధించిన బీసీ పార్టీ ఏమైనా పెట్టబోతున్నాడా, ఇంకేమైనా కోణంలో పెట్టబోతున్నాడా అనేది చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి సామ రామ్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో బిజీ వస్తూ ఉంది. సో మరి ఒకసారి ప్రయత్నం చేద్దాం.